హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇయాల్టి ముచ్చట ఏందంటే, పొద్దుగాల లేవంగానే మా సారు, మా విషు, మా కన్నయ్య ముగ్గురైతే బండి కడుగుతుండ్రు. ఇయాల బీహార్ వాళ్ళది విశ్వకర్మ పూజ అనమాట. అంటే ఈరోజు ప్రతి ఒక్కరు వాళ్ళ బండికైతే పూజ చేసుకుంటారు. పని నువ్వు చేసుకో, నేను నా బిడ్డని తీసుకుంటున్నా. అవసరం లేదు, సెలవు వచ్చింది, విశ్వకర్మ పూజ పని చేసుకుంటుంది. వీడియో తీసి ఇక ఏమైనా చేసిన నువ్వు చేయాలి ఈ పనులన్నీ. ఇంక బండి కూడా కడగాల నీకు? బండి కడగకపోతే ఏం చేస్తావు? ఇంటికాడ ఉండి బండి కడగకపోతే ఏం చేస్తావు? కడుగుతా, అంత సీన్ లేదు. ఇప్పుడు నీకు ఓపిక లేనే లేదు. అది వచ్చి పప్ప బండిలు అందరు కడుకుంటారు, మనం పూజ చేయాలంటే పప్ప అట్లా ఇట్లా అని చెప్పేసి నిన్ను ఒర్రిస్తే నువ్వు వచ్చి కడుగుతున్నావు. లేకపోతే నువ్వు కడిగే మనిషిపోయినా అసలు. నేను పిల్లలు నేర్చుకుంటాను కడుగుతాను. అమ్మో, ఇక నువ్వు చెప్పినవు. మా మమ్మీ అన్నీ అయిపోయినాక గుర్తుండదు. ఆ ఊరికి కాలు కాబట్టి ఆమె గుర్తుండదు, కానీ మాకు గుర్తుందని చెప్తుందా. ఇక మా సార్దంట బండి కడగడం అయిపోయిందంట. నాకేమో గంట సేపు నుంచి కడుగుతున్నా అన్నాడు. నాకేమో ఇప్పుడు కడుగుతున్నట్టే కొట్టింది. ఎట్లనో సగం అయితే కడిగిండు. ఈ అంకుల్ వచ్చేసి గట్ల కడుగుతావా, షాంపూ పెట్టు, సర్పు పెట్టు అని చెప్తుండు. ఇక మా కన్నయ్య ఏం చేసినంటే, అందరు బండిలు కడుక్కుంటారు, మరి నా బండి ఎందుకు కడగొద్దని చెప్పి ఇంట్లోకి పోయి ఆయన సైకిల్ తీసుకొచ్చిండు. ఇది విషుకి తీసుకున్న సైకిల్. విషయమో చిన్నప్పుడు ఎక్కువగా తొక్కలేదు. మా కన్నయ్యనేమో ఈ సైకిల్ మంచిగా యూజ్ చేసుకుంటుండ్రు. ఇక వాన్ సైకిల్ కూడా వీళ్ళు ముగ్గురు కలిసి కడుగుతుండ్రు. ఇక ఆ బండి గంట సేపు కడిగిండ్రు, ఈ బండి 2 గంటలా? ఎందుకు మరి? మంచిగా 50 రూపాయలు ఇస్తాడు, నీట్గా ఇంకా డీప్గా క్లీన్ చేస్తారు. గంట సేపటి నుంచి ఇకనే నుసులుతుండ్రు. గంట సేపు నుంచి కాదు, ఆ విషయం కాదు, 50 రూపాయల గురించి కాదు. ఇప్పుడు చూసినావా, పిల్లలకు తెలిసిపోయిందా? ఏం తెలిసిపోయింది పిల్లలకు? మన బండి మనం వాడుకునే బండి మనము క్లీన్ చేసుకోవాలి. పప్ప ఎట్లా చేసుకుంటుండే బండి అని ఆడు కూడా పిల్లలు ఎప్పుడైనా మనం చెప్తే వినరాలి. మనం చేస్తుంటే మనల్ని చూసుకుంటే ఆడు కూడా చేసుకుంటాడు. దాని తర్వాత అదే ఏమైందంటే అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయినప్పుడు అప్పుడు మనం ఏమంటామంటే వెరీ గుడ్ బాయ్స్, వెరీ గుడ్ గర్ల్, బాగా చేస్తారు, పెట్ట అట్లా అడుగుతుంది కాదు, అట్లా ఉంటుంది. ఇప్పుడు మన అందరం నేర్చుకుని అట్లనే కదా, మా అమ్మ మన నాయన చేస్తుంటే చూసి నేర్చుకున్నాం. ఆ షాప్ కాడికి పోయి 50 రూపాయలు ఇచ్చి అడగమంటే అడేమనుకుంటాడంటే, అందరు బండి ఇచ్చినే అడిగించుకుంటారు, నాకు అలవాటు పోతుంది. కొంత మట్టుకన్నా తెలియండి ఎట్లా నువ్వు పోవే, ఈ నుంచి పోవే, నీ వీడియో బంద్ చేసి పోవే. స్వీట్ తెస్తావా దేవా? జిలేబీ పట్టుకరా. జిలేబీ నీకు జిలేబీ పట్టుక రావాలనా? జిలేబీ ఎందుకు? నీకు జిలేబీ ఎందుకు తేవాలి? ఇప్పుడు బండికి పూజ చేసినప్పుడు స్వీట్లు కూడా పెడతారు కదా. బండికి పూజ చేసినప్పుడు స్వీట్లు పెడతారా? అవును. నేను బెల్లం చక్కెర పెడతా. ఏమదు, జిలేబీ పట్టుకుంటా. జిలేబీ ఎందుకు పెట్టాలి? జిలేబీ పెట్టాలి. వాటర్ బంద్ చెప్పు. కానీ నీకు జిలేబీ కావాలి. ఏం కావాలి? జిలేబీ. జిలేబీ ఎందుకు? మనం చక్కెర బెల్లం పెడదాం. ఏమొద్దు. ఇక అటు ఇటు రుద్ది మా కనే బండి కూడా మంచిగా క్లీన్ చేసిండ్రు. ఇక అయిపోయింది. ఇక నేనేం చెప్పినంటే, స్వీట్స్ ఎట్లాగో పెట్టాలి కదా, పోయి జిలేబీ తీసుకురా అంటే మా సార్ అయితే నేను దేనంటుందో మరి తెస్తాడో తేడో చూద్దాం. ఇక బ్రాహ్మణ్ నేను ఎందుకు చేస్తా చెప్పు, నాకు ఎట్ట వస్తుంది చెప్తా. ఇప్పుడు ఎట్లా చేసుకోవాలని బండికి అడిగినావు కదా, చెయ్యి. ఎట్లా? ఇప్పుడు ఆయన మంత్రాలు అన్ని చదువుతుండు. ఆయన మంత్రాలు చదువుతుంటే ఆ మంత్రాలు ఏమొస్తాయి, నాకు వస్తాయి. నేను బాపను నానే నేర్చుకొని చదువు. నువ్వు చెప్పింది చూడు, ఇగో ఈ అంకుల్ ఎట్లా చేసుకుంటారు. ఇగో ఆడు చూడు మంచిగా 2 కార్లు బైకులు పెట్టుకొని, వాళ్ళు చూడు ఎట్లా చేసుకుంటారు. చూస్తున్నావా? కొత్త బట్టలు వేసుకొని మంచిగా చేసుకుంటారు. వాళ్ళ అత్తగారు పెట్టిన కారే, అందుకే వాళ్ళు మంచిగా. నువ్వు మా నాయన 2 లక్షలు ఇస్తే తీసుకొని జోలో పెట్టుకుంటావు. అవును. దేనికి? కట్నం కింద ఇయ్యలే. కట్నానిక? అవును. కట్నం 2 లక్షల కట్నం ఇస్తే వాళ్ళ కారు వస్తా. ఆ దగ్గర పొలం మొదలు పెట్టిండ్రు, 20 తులాల బంగారం మొదలు పెట్టిండ్రు. పొలం నేను తెచ్చుకున్నాను, అన్నే ఉంది అది.
దాని మీద నీకు హక్కు లేదంటావు. ఆ? అర్ధెకరం పొలం మీద 20 తులాల బంగారం మీద నీకేం అధికారం లేదంటావు. నీ దాని మీద నాకేం అధికారం ఉంటుంది? లేదంటావు. నాదేమన్నా మరి తీసుకొని బ్యాంకులో ఎందుకు పెట్టినావు మొన్న? బ్యాంకులో లోన్ వస్తే అది పావుల పరకు ఆహా, నీకు లేనప్పుడు ఎందుకు పెట్టినావు? బ్యాంకులో పెట్టి తిన్నాను ఏమన్నా నీ సొమ్ము. ఏం చేసినావు? ఇవాళ అంకుల్ లడ్డూలు పెడుతుండు. లడ్డూలు పెడుతున్నా అంకుల్. ఇక మా అంకుల్ అయితే పూజ చేస్తుండో. బీహార్లో విశ్వకర్మ పూజ రోజు బీహార్ గవర్నమెంట్ అయితే హాలిడే ఇస్తుంది. ఇక మా అంకుల్ పూజ చేస్తుండు కదా, ఆ పూజా విధానం ఇదంతా చూసి మా మా సార్ని అయితే బండి కడుగుదామని చెప్పి బండి కడిగిపించింది. ఇక మా అంకుల్ అయితే మంచిగా బండికి ప్రసాదం పెట్టిండు, అగరబత్తి అయితే చూపిస్తుండు. బీహార్లో మాకంటూ ఒక సొంత ఫ్యామిలీ ఉందంటే నేనైతే వీళ్ళ పేరే చెప్తాను. నా బిడ్డని నా కొడుకుని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మంచిగా చూసుకుంటారు. అంకుల్ పూజ చేస్తుండు, నువ్వు స్నానం చేసుకొని ఆ పూజ చేయక మళ్ళీ గోంగూర పెట్టుకుని పెంచారు. నాకు అర్థమైతే లేదు. కాదే, గోంగూర తెంపినాక స్నానం చేసి పూజ చేస్తా. నువ్వు ఏం ఆశపడకు, లడ్డూలు తెచ్చేది ఏం లేదు ఆడ. నేను గోంగూర వండను ఈ రోజు, నాకు వండాలి అనిపిస్తుంది. నేను వేరే కూర వండుతా. మరి సెలవు వచ్చినప్పుడల్లా నీకు ఇదేం పిచ్చి అసలు? మొన్ననే కదా తెంపింది, మళ్ళీ వచ్చి గోంగూర తెంపుతున్నావు. 10 రోజులు అవుతుంది, 10 రోజుల పైన అవుతుంది. చికెన్ తీసుకురా పో. అంకుల్ ఏం చేస్తుండు? పూజ చేస్తుండు. నీకేమో చికెన్ పిచ్చి. పూజ చేస్తుంటే చికెన్ తింటారానే? ఏం కాదు, పూజ చేసుకున్నాక తినొచ్చు. చికెన్ గోంగూర వండుకుంటుంది. తెస్తావా తేవా? కాదు, ఇలా పూజ చేస్తారు. అడుగు అంకుల్, అడుగు చికెన్ వేయాలి. అంకుల్ తెమ్మంటే తెస్తా. కాదు అది ఆయన బీహార్ అయినా మనం తెలుగులో పోయి. ఇప్పుడు నువ్వు గోంగూర దంపుతున్నావుగా, చికెన్ తీసుకురా. గోంగూరని ముచ్చటే ఉండదు. ఇలా పూజా దినం ఇవాళ మంచి పవిత్రమైన దినము. ఈ పవిత్రమైన దినాన్ని నువ్వు అపశుభం చేయకు, అపశుభం చేయకు. ఏమో పూజ చేసుకొని నిమ్మలంగా ఉన్నదో లేదో టిఫిన్ తినక అందరేమో 9 అయిపోతుంది పూజ చేసుకుంటే, ఈయన వచ్చి మళ్ళీ గిడ గోంగూర తెంపుకుంటా కూర్చుండు. ఏందో ఏమో నాకు అర్థమైతే. నేను బట్టలు ఉతకాలి, ఇంకా వాన వచ్చేటట్టుంది. రోజు వాన వస్తుందంటే ఇక అన్నీ చేస్తారు ఈయన. ప్లీజ్ సార్. అంకుల్ మరి ఎట్లా వంకాయకి ఎట్లా కవర్ కట్టి చూసినావు కానీ అట్లా ఉండాలి, అంత ఉండాలి మనకు. నీకంత తెలివి ఉందా అని తెలియదు. ఆ ఒక్క వంకాయ చెట్టుకి ఎన్ని వంకాయలు కాస్తాయి? 2 వంకాయలు కాస్తాయి. 2 వంకాయలకు కూడా వాళ్ళు కవర్ కట్టుకున్నారు. బయట కోతులు అవి వచ్చి తింటాయి అని చెప్పేసి వాటికన్నా 2 వంకాయలు తింటే వాళ్ళకి ఏం రాదు. ఐదుగా సగం కడుపున నిండుతుంది కదా ఆ కోతులకు. కవర్ ఏమిటి కట్టిరే? తెలివి ఎక్కువ తెలివి తక్కువ. నీకు అట్లా అట్నే తెలివి తక్కువ. నీ ఒక్కదాని తెలివిగల అనుకుంటుంది. నాకు ఒక్కదానికే తెలివి ఉంది. కానీ ఇప్పుడు నువ్వు చికెన్ తెస్తావా తేవా నాకు చెప్పు. అది కవర్ కట్టుకుంది. కానీ బయట కిలో వంకాయలకి ఎంత? 10 రూపాయలు కిలో వంకాయలు. 5 రూపాయలకి ఎన్ని వస్తాయి? 5 రూపాయలు అరకిలో వస్తాయి. అర్ధ కిలో వంకాయలు వస్తాయి. ఇళ్ళ చెట్టుకి అర్ధ కిలో వంకాయలు వెళ్తాయా? అర్ధ కిలో వంకాయలు వెళ్తాయా ఇళ్ళ చెట్లకు? 1 వెళ్ళినా 2 వెళ్ళినా 3 వెళ్ళినా అని కాదే, వెళ్ళినాయి మందికి ఎందుకు పోవాలి, కూతురు ఎందుకు తినాలా అని వాళ్ళు తెలివి. ఆ 2 వంకాయలు తింటే పాపం ఆ మూగ జీర కన్నా సగం కడపన తింటది కదా. వీళ్ళకి బయట 5 రూపాయలకే దొరుకుతున్నాయి. ఒక పూట వీళ్ళకి వెళ్తుంది కదా. 2 వంకాయలను దాచిపెట్టి వీళ్ళు కూర ఇవన్నీ ఉండలేదు కదా. చికెన్ తెస్తావా దేవా చెప్పి ఇప్పుడు నాకు. చికెన్ తేవాలి ఇప్పుడు, ఎట్లయినా తేవాలి. నేను అందుకే గోంగూరని పెద్దగా పెరగనిచ్చిన. ఈ 10 రోజులల్లో నేను ఎందుకు తెంపలేదంటే, నేను చికెన్ గోంగూర అన్న లేకపోతే గోంగూర పచ్చడి అన్న. కానీ నువ్వు మళ్ళీ గోంగూర కూర అంటే నేను వండను. మా సార్కి చెప్పిన కదా, మన ఇంటికాడ ఎట్లాగో తెంపినా ఆంటీ దగ్గర నన్ను జర 2 చెట్ల కాకులు ఉంచని అంటే ఒక ఆడ కూడా తెంపుతున్నారు. ఈ రోజు అంట నేను గోంగూర పచ్చడి చేద్దామని చెప్తే ఆయనకు శనగపప్పు వేసి కూర ఉండాలంట. ఇక అట్లా ఇట్లా అని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక గొడవ పెడితే ఇక శనగపప్పు వేసి గోంగూర వేసి కూర వండిన మంచిగా. ఇక వీళ్ళు ముగ్గురు కలిసి అయితే తింటుర్రు. మరి నా కోసం అయితే అస్సలు ఆగుతలేరు. ఇక నేను కూడా నా పనులన్నీ చేసుకున్న తర్వాత తింటా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటాను.